నమస్కారం, జిల్లావాణి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముప్పై మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామన్న ముఖ్యమంత్రి. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును లాంఛనంగా జాతికి అంకితం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నికల శంఖారావం పూరించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థులు. విశాఖ వెంకటాపురం పద్మనాభనగర్ ఎస్సీ బీసీ కాలనీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. నీడలేని పేదవారికి గూడు కల్పించడమే జగన్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ అంబేద్కర్ గ్లోబల్ సెంటర్ అర్హులైన వారికి రిజిస్ట్రేషన్లతో కూడిన ఇండ్ల పత్రాలను అందించిన చంద్రశేఖర్ రెడ్డి. అనకాపల్లి గవరపాలెంలో ఈ నెల 8వ తారీఖున శుక్రవారం జరిగే మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్న ఆలయ చైర్మన్ ఆళ్ల. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బివి సత్యవతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించిన నాగేశ్వరరావు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలుగొంది ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి వెలుగొంది ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టెన్నెల్ను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించి సీఎం జగన్ రెండోసారి టెన్నెల్ తవ్వకం పనులకు ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తి చేయించి వెలుగొండ ప్రాజెక్టును సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితం చేశారు. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం చేశారు. యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టు జంట సొరంగాలు పూర్తి చేయించారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ అత్యద్భుతమైన ప్రాజెక్టు పూర్తి చేసినందుకు, వెలుగొండ ప్రాజెక్టు 20 ఏళ్ల కల నేడు నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సొరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ దశలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలో దిగిన ప్రస్తుత శాసనసభ్యుడు గణబాబు తన ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో జాతరను తలపించేలా ఆరంభించిన ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ భరత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీరిరువురు మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ సర్కార్ను సాగనంపాలని ప్రతి ఓటరు చూస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ అరాచకాలతోనూ అభద్రతా భావంతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వెంకటాపురం, పద్మనాభనగర్, ఎస్సీ బీసీ కాలనీ ప్రాంతాల్లో తమ ప్రచార ర్యాలీని కొనసాగించారు. రాజకీయ లబ్ధి కోసం అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులపై బురద జల్లడం సరికాదని పెదగాడ పంచాయతీ గ్రామస్తులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక సర్పంచ్ కేసుబోయిన లావణ్య త్రినాథ్ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి గ్రామస్తులు స్థానిక చెరువు వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే పరిష్కారం కాలేదని, నేడు ఎటువంటి సమస్యకైనా తానే పరిష్కారం చూపించడానికి త్రినాథ్ ముందుంటారని స్పష్టం చేశారు. ఈ దశలో అనేక మందికి వివిధ పద్ధతుల్లో సహాయ సహకారాలు అందిస్తున్న కేసుబోయిన కుటుంబకులపై బురద జల్లి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని కొందరు యువకులతో కలిసి మాజీ సర్పంచ్ అప్పలరాజు కుయుక్తులు చేస్తున్నారని ఆరోపించారు. చెరువు కళ్ళకు ఎదురుగా కనిపిస్తుంటే కబ్జా అయిపోయిందనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే అధికారులను ఆశ్రయించాలి తప్ప దౌర్జన్యాలకు దిగరాదని హితవు పలికారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ తాను ఎప్పుడైనా భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేపడతానని బహిరంగ సవాల్ విసిరారు. ఈ సమావేశానికి ముందు వారంతా గ్రామంలో శివాలయం నిర్మాణం జరగాలని, భూదందాలు చేసేవారిపై రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. సంతోషంగా ఉంది. ఇప్పుడు దౌర్జన్య పాలనలో కూడా వాళ్ళు భయాన్ని దాటి ముందుకు వస్తున్నారు అంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో పాలనలో అనేది కనపడుతుంది. లాస్ట్ టైం దగ్గర 20,000 మెజారిటీతో గెలిచారు. నాకు కూడా ఇక్కడి నుంచి 10,000 మెజారిటీ వచ్చింది. సో తప్పకుండా ఈసారి 40-50,000 గణబాబు గారు చేసి ఇంచుమించు నాకు 30-40 కూడా ఇక్కడి నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఏంటి అంటే మా బాధ్యత పరిపాలన బాగా ఉండకపోయినా సరే మా తరపు మేము ఎట్లా చేస్తాము అనేది చెప్పే బాధ్యత మాకుంది. కాబట్టి మేము వెళ్ళి భవిష్యత్తులో ఇక్కడ మేము ఉపాధి ఎట్లా కలెక్ట్ చేయబోతున్నాము, ఈ ప్రాంతంలో పొల్యూషన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నాం, ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగి చాలామందికి ఎల్జీ పాలిమర్సే కాదు మనకి హెచ్పిసిఎల్లో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నారు. ఇవన్నీ మనం కంట్రోల్ చేసి పీసీబీ స్టాండర్డ్స్కి అందరూ ఉండేటట్టు భవిష్యత్తులో చేస్తాం. ఇవాళ గవర్నమెంట్లో అసలు ఇండస్ట్రీ మీద ఫోకసే లేదు కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా ఒక స్పష్టంగా ప్రజలు ముందుకు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఏ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినా ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారంటేనే ఇది స్పష్టంగా కనబడుతుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి అదే విధంగా జనసేన కలిపి ఏదైతే ఈరోజు ఉమ్మడి ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక భవిష్యత్తుకి ఒక భరోసా, ఒక గ్యారంటీ ఇస్తూ పేద ప్రజానీకానికే కాదు, ఒక మధ్య తరగతి ఉద్యోగస్తులకి, అదేవిధంగా ప్రతి వర్గానికి కూడా, అటు రైతాంగానికి, మహిళకి, యువతకి కూడా ఒక నిర్దిష్టంగా ఒక నమ్మకం అనేటువంటిది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల జరుగుతుందనేటువంటిది గత అనుభవం చూశారు. ఒక్క ఛాన్స్ అనేటువంటిది కొంప ముంచిందని ఈ వర్గాలన్నీ కూడా భావిస్తున్నాయి. దానికి నిదర్శనమే ఈరోజు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడం వల్ల సదరు ఇంటి స్థలంపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇళ్ల స్థల లబ్ధిదారులతో మంగళవారం కాకినాడ అంబేద్కర్ గ్లోబల్ సెంటర్, సంజయ్ నగర్ సచివాలయం, ఏటిమొగ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే ద్వారంపూడి పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, కార్యదర్శి ఎం యేసుబాబు, మాజీ మేయర్ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న తదితరులు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ ఈ సమావేశంలో లారీ యజమానులు సంఘ అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు, సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకటరమణ, డివిజన్ ప్రత్యేక అధికారి ఎంవి రామశాస్త్రి, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మీ పట్టాలు రిజిస్ట్రేషన్ కూడా చేశాం. పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మీ దగ్గర నుంచి వేలిముద్ర తీసుకుని మీకు దస్తావేజ్ ఇచ్చే కార్యక్రమం. పట్టా అన్నది మీరు ఎవరికైనా ఇచ్చుకోవడానికి పని చేయదు. ఒక్క నిమిషం అందరూ కూడా శ్రద్ధగా వినండి తల్లి. తర్వాత ఒకళ్ళు మాట, పట్టా ఇచ్చింది అమ్మ మీకు భూమి ఇచ్చాం అని ఒక పట్టా ఇవ్వడం జరిగింది. కానీ పట్టాని మీకు అమ్ముకుందామంటే అమ్ముకోలేరు, మీ ఇంట్లో మీ పిల్లలకి ఇద్దామంటే మీరు ఇవ్వలేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దస్తావేజ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేశాడు. మీకు ఒక దస్తావేజ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు మీకు డాక్యుమెంట్లు ఇస్తున్నాం. ఈ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉంటే రేపు మీరు ఎవరి ఖాతాలు ఇచ్చుకోవచ్చు. దీని మీద బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు. మీ పిల్లలు మిమ్మల్ని ఎవరు బాగా చూస్తే ఆ పిల్లలకి ఈ దస్తావేజ్ రాసుకోవచ్చు. పట్టా అయితే మీరు ఎవరికి ఇవ్వలేరు. మీ తదనంతరం ఆ పట్టా కోసం మీ కుటుంబ సభ్యులు కొట్టుకునే పరిస్థితి. కానీ దస్తావేజ్ అయితే ఎవరు కొట్టుకోవడం అవసరం లేదు. మీరు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇవ్వచ్చు. కనుక ఈ పట్టాని జగన్మోహన్ రెడ్డి గారు దస్తావేజ్ రూపంలో మీకు ఇచ్చారు. సామాన్యంగా మన అందరి ఇళ్లలోనే గొడవలు జరుగుతున్నాయి మొగుడి పెళ్ళాలకి. ఈరోజు జగనన్న కాలనీ అందరికి ఇల్లు అనే కార్యక్రమంలో పట్టాలన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇచ్చిన పట్టాలన్నీ సుమారు 30,000 మందికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు సుమారు 11 వార్డుల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. 11 వార్డుల్లోనూ 7,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాల దస్తావేజు రూపంలో మార్చి పంపిణీ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమాన్ని గత 5 రోజులు చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్ని వివరించడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఓన్లీ పట్టాలు ఇచ్చి ఊరుకునేవారు. పట్టాలు ఇచ్చి ఊరుకుంటే అది పట్టాలు ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు, కుటుంబ సభ్యులకి దాని మీద హక్కు ఉండేది కాదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా ఏదైతే గతంలో పట్టా ఇచ్చామో ఆ పట్టాకు ఒక దస్తావేజ్ని క్రియేట్ చేసి ఇచ్చి హక్కును కల్పించారు. ఎవరైతే ఈ దస్తావేజ్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అమ్ముకోవచ్చు, దాని మీద కావాల్సిన లోన్ కూడా తెచ్చుకోవచ్చు. కనుక ఒక దస్తావేజ్ రూపంలో ఈరోజు ఇచ్చి వాళ్ళకి శాశ్వతమైన హక్కుని, అదేవిధంగా ట్రాన్స్ఫర్ హక్కుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సుమారు 11 వార్డులకి ఈరోజు ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండిలో 3-4 రోజులు ఈ కార్యక్రమం మొత్తం కూడా ఊరంతా కూడా తిరిగి 30,000 మందికి కూడా ఈ దస్తావేజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం పిసినికాడ గ్రామంలో ఈ నెల 7వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. విస్తృతమైన సభా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఈ సభకు వచ్చే జనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ మంగళవారం పరిశీలించారు. అలాగే కసింకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వాటర్ చైర్మన్ దంతులూరు దిలీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు, అనకాపల్లి ఎంపీపీ గోర్లి సూరిబాబు, కసింకోట జడ్పీటీసీ దంతులూరు శ్రీధర్ రాజు, అనకాపల్లి మండల వైసీపీ అధ్యక్షులు పెద్దిశెట్టి కిషోర్, సర్పంచ్ ఎల్లప్ రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమం ప్రారంభానికి అనకాపల్లి రేపు 7వ తారీఖున విచ్చేస్తున్నటువంటి సందర్భంలో సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పిసినికాడ పంచాయతీలో ఈ సభని ఏర్పాటు చేసి అనకాపల్లి
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా హాజరయ్యేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. చేయూత కార్యక్రమంలో భాగంగా దాదాపు 25 లక్షల మంది పైచీలకు మహిళలకి 18,750 రూపాయలు 4వ విడత ఇచ్చి ఎన్నికల ముందు ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి చేతి కింద 75,000 రూపాయలు ఇస్తామని చెప్పామో అది రేపటితో ఇచ్చినటువంటి హామీని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయబోతా ఉంది. ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో అలాగే అనకాపల్లి కూడా జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత అనకాపల్లి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కూడా ప్రప్రథమంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఘనంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రజానీకం అందరి మీద ఉంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి ఆయనకి మద్దతు పలకడానికి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 95వ వార్డు లక్ష్మీపురం గ్రామం బీసీ కాలనీలోని శ్రీ గౌరీశంకర గణపతి సుబ్రహ్మణ్య అభయ ఆంజనేయ స్వామి ఆలయం నందు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. బుధవారం ఉదయం వేద పండితుల పర్యవేక్షణలో శాస్త్రోత్తకంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 3 రోజుల పాటు కొనసాగిన ఈ ప్రతిష్టా మహోత్సవాలు పురస్కరించుకుని శేషవామాలు మహాభిషేకాలను తిరువీధి మహోత్సవం నిర్వహించారు. ఈ దశలో ఆలయ సాంప్రదాయానుసారం బలిహరణ అనంతరం గోదర్శనం నిర్వహించి భక్తులకు దేవతల దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాల క్రితం క్రీస్తుశేషుడు యలబిల్లి అచ్చిబాబు సారథ్యంలో నిర్మాణం జరిగిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. కాశీ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన విశేష లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త యలబిల్లి వెంకటరమణ, స్థానిక నాయకులు కర్రి సత్యనారాయణ, కృష్ణ, బొడ్డు అచ్చిబాబు, దొడ్డి అప్పలరాజు, తాతారావు, తరుణ్, హేమంత్, రాజేష్, తాతబాబు, చిరంజీవి, ఈశ్వర్రావు, యలబిల్లి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ గౌరీశంకర గణపతి అభరణేశ్వరం ఆలయం అండి. 1983లో మా నాన్నగారు కట్టారు. శ్రీ క్రీస్తు యలబిల్లి అచ్చిబాబు కుమారుని నేను, యలబిల్లి వెంకటరమణ. అంటే ఆలయ ధర్మకర్త మా నాన్నగారు చేసిన తర్వాత నేను చేస్తానండి. నేను చేసి ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ, హనుమాన్ జయంతి, మహాశివరాత్రి 3 పండుగలు చేస్తున్నామండి. అదే కుర్రోళ్ళందరూ మా కాశీ నుంచి శివలింగం తెద్దాం అంటే అనుకోండి. మేము ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. కాశీ వెళ్ళానండి. ఒక 4 రోజులు అవుతుంది. ఆ 4 రోజుల క్రితం కాశీలో కుర్రవాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇలా చేద్దామంటే సరే ఏంటంటే ఓకే అయ్యాయి సార్. మొత్తం అంతా మా కుర్ర కమిటీ ద్వారా పెద్దలు, పంతులు గారు వీళ్ళందరూ కలిపి పురోహితులు గారు చేస్తున్నాం సార్. దానికి ఇప్పుడు మా గురుజీ గారు మాట్లాడతారండి. పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయించాం. అలాగే 2వ రోజు సర్వతోభద్ర మండలం 4 దిక్కుల 4 మండపారాధనలు, హోమాలు, విశేష హోమాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు విశేష హోమాలు, పూర్ణాహుతి, ప్రతిష్టా కార్యక్రమం ఇవన్నీ చేశాం. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మన యలబిల్లి రమణ గారికి ఇచ్చి ప్రోత్సాహం చేసి కమిటీ మెంబర్లు, ఈ గ్రామ పెద్దలు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండేటువంటి పురోహితులు అందరం సహకరిస్తున్నాము. మరి ప్రతి మంగళవారం కూడా, శనివారం కూడా ఇక్కడ నామ సంకీర్తన, భజన కార్యక్రమం అవుతుంది. హనుమాన్ జయంతి, వినాయక చవితి, శివరాత్రి, ప్రతి కార్తీక మాసంలో కూడా 30 రోజులు కూడా ఇక్కడ నామ సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. ఈ రకంగా మరో కమిటీ ఏర్పడ్డది. కమిటీ ద్వారా చాలా చక్కగా మరి కుర్రవాళ్ళు కూడా సహకరిస్తున్నారు, గ్రామ పెద్దలు కూడా సహకరిస్తున్నారు. అందరి సహసహకారంతో ఇంతటి కార్యక్రమాన్ని చేస్తున్నాము. రాజకీయ లబ్ధి కోసం అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులపై బురద జల్లడం సరికాదని పెదగాడి పంచాయతీ గ్రామస్తులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక సర్పంచ్ కేసుబోయిన లావణ్య త్రినాథ్ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి గ్రామస్తులు స్థానిక చెరువు వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే పరిష్కారం కానరాలేదని, నేడు ఎటువంటి సమస్యకైనా తానే పరిష్కారం చూపించడానికి త్రినాథ్ ముందున్నారని స్పష్టం చేశారు. ఈ దశలో అనేక మందికి వివిధ పద్ధతుల్లో సహాయ సహకారాలు అందిస్తున్న కేసుబోయిన కుటుంబకులపై బురద జల్లి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని కొందరు యువకులతో కలిసి మాజీ సర్పంచ్ అప్పలరాజు కుయుక్తులు చేస్తున్నారని ఆరోపించారు. చెరువు కళ్ళకి ఎదురుగా కనిపిస్తుంటే కబ్జా అయిపోయిందనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే అధికారులను ఆశ్రయించాలి తప్ప దౌర్జన్యాలకు దిగరాదని హితవు పలికారు.
ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ తాను ఎక్కడైనా భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేపడతానని బహిరంగ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ముందు వారంతా గ్రామంలో శివాలయం నిర్మాణం జరగాలని, భూదందాలు చేసే వారిపై రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. గ్రామ కంటలో మేము అందరూ ఉన్నాం, మాకు తెలుసు అతను చేసిన న్యాయాన్ని బట్టి ఎవరు చేయలేదు. ఇంతవరకు మాకు ఏమేలు జరగలేదు. ఏ నాయకుడు ఎక్కడ ఎవరెక్కడ మాకు ఏమేలు జరగలేదు. ఇతని వల్ల మాకు జరిగింది. ప్రతి కరెంటు బిల్లుల విషయం అంటే కేసు, ఇంటి పనులు అంటే కేసు, ప్రతిదీ కేసు కింద వెళ్ళిపోతే ఈ ఊరు ఎలా బాగుపడితే ఈ ఊరు పరువు పోదా? అతని మీద కేసు పెట్టడం, ప్రతిదీ అతని మీద ఆరోపణలు చేయడం, మరి ఈ ఊరు పరువు తీసేసినట్టే కదా. వీడు ఏతోడు ఎందుకు ఇలా చెయ్యడం అనే ఒక ఆరోపణలతోటి ఈ విధంగా మమ్మల్ని ఏమొచ్చి ఈ 200 ఇల్లులు ఇస్తే ఇచ్చిన ఇల్లులకి కూడా ఇవ్వనవకంటనే ఎన్నో కంప్లైంట్లు ఇస్తారు. అయినా సరే మాకు జొత్తాడులో ఇచ్చారు. ఆ జొత్తాడులోను మంది అయిపోయినాయి. కొన్ని విధాలుగా ఏమొచ్చి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి 120 మందికి ఇవ్వాలా. ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎల్పిసిలు 90 డేస్లోనూ ఇప్పుడు మొన్న అప్లై చేసాం. అప్లై చేస్తే ఆ ఇల్లులు ఇద్దామని అప్లై చేసామని ఉద్దేశం మీద ఏంటంటే ఇక్కడ చెరువులో ఇచ్చేస్తాను అని ఇంకా ఆరోపణ చేసి ఇప్పుడు నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టారు మీకు ఎంఆర్ ఆఫీస్లోను. ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళు చేసేది ఏంటంటే ఒక స్కూల్, పెదగాడు స్కూల్, ఎంపీ యూపీ స్కూల్ కబ్జా చేశారు. బొడ్డాపలరాజును, నీటిపిల్లి రమేష్ ఆలును. అది కాకుండా అవల్ చెరువు అని ఏమొచ్చు 6 సర్వే నెంబరు, 6 సర్వే కబ్జా చేశాడు. మళ్ళీ 13 ఒకటి కబ్జా చేశాడు. 10 నెంబర్ సర్వే నెంబర్లో కబ్జా చేశాడు. కావాలనుకుంటే ఇక పేపర్స్ 42లోనే ఒకటి కబ్జా చేశాడు. ఇలాగా అనేది మేము గుడికి అనేది శంకుస్థాపన చేసాం. కొంచెం జరగండి, ఇక మీరు చూడండి. అయితే ఇది కబ్జా చేసేస్తున్నారు అంటున్నారు. అంటే అతనికి ఇప్పుడు ఆరోపణ చేసిన పేర్లు కూడా చెప్తాను. అయితే ఈ ఎలాగా చేశారంటే అతన్ని ఇంకా ఇచ్చేయాలి, ఇంకా కొన్ని రోజులే, మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. ఈ ఎలక్షన్ కోడ్ ఇస్తున్నాడు, ఎలాగైనా తక్కువ చేయాలి అని చెప్పేసి మాకు వచ్చిన రాకుండా ఇచ్చేయడానికి. అయితే చెరువు కబ్జా చేసేస్తున్నారంట. కొంచెం ఆలోచించండి. చెరువు అనేది గుడికని ఊరు మొత్తం తెలుసు. శంకుస్థాపన చేయడం, అందరూ వచ్చేయడం అన్నీ చేయడం. ఇంకా దేనికి లింక్ పెడదామని చూస్తున్నారు. ఇలాగ పెట్టారు. ఇక్కడ ఎలాగన్నీ ఇస్తారు కొన్ని ఆలోచించండి. ఆల్మోస్ట్ మనకి జీవోలో కూడా కొన్ని స్థలాల్లోనే ఇల్లు కట్టాలి ఉంటుంది. అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు పరిధిలో గల స్థానిక భీముని గుమ్మంలో అంబేద్కర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సహకార నిధులతో నిర్మించిన స్మార్ట్ స్కూల్స్ను బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానిక కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ దంపతులతో కలిసి స్కూలు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు పరిధిలో 7 కోట్ల రూపాయలతో బిఆర్ అంబేద్కర్ స్కూల్, బాలాజీరావుపేట స్కూల్, ఏఎంసీ కాలనీ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ నిర్మించి ఈ 4 స్కూళ్లను స్మార్ట్ స్కూల్గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో వసతులు అందించే విధంగా ఈ స్కూల్ను రూపొందించడం జరిగిందన్నారు. చక్కటి వాతావరణం కలిగి ఉన్న స్మార్ట్ స్కూల్ ద్వారా విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరు దిలీప్ కుమార్, మందపాటి జానకరామరాజు, కొనతాల మురళీకృష్ణ, గొర్లి సూరిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, కోరుకొండ రాఘవ, దొడ్డి లక్ష్మి, బెల్లన అనురాధ, ఉగ్గిన అప్పారావు, సత్యబాబు, మేడిశెట్టి గణేష్, వికాస్, మర్రిపల్లి శోభ, పచ్చడి పద్మ మరియు అధికారులు తదితరులు, బిల్డింగ్ కాంట్రాక్ట్ ప్రసాదరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ స్కూల్స్ కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 7 కోట్ల రూపాయలతో అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఒక 5 పాఠశాలని స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి, వాటి ప్రారంభోత్సవానికి ఈరోజు హాజరవడం జరిగింది. ముఖ్యంగా 83వ వార్డుకి సంబంధించి ఈ 5 పాఠశాల, అంబేద్కర్ పాఠశాల మన భీముని గుమ్మం కానివ్వండి, లేదా బాలాజీరావుపేట, అలాగే టౌన్ పిఎస్ఓ, అలాగే ఏఎంసీ స్కూల్స్, ఇవన్నీ కూడా 5 పాఠశాలను కూడా స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు కింద ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నామో, పట్టణాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ స్కూల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి రిపేర్స్ కానివ్వండి, వాటి పెయింటింగ్స్ కానివ్వండి, లేదా స్కూల్లో పిల్లలకి బెంచెస్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వాళ్ళకి ప్లే ఏరియా కానివ్వండి, లేదా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి వాటిని పూర్తి చేసి ఈరోజు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది.
పట్టణంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారో వారు కూడా కార్పొరేట్ స్థాయికి ధీటుగా వారి వాతావరణం కూడా చదువుకునేటువంటి వాతావరణం కూడా ఉండాలన్నటువంటిది ప్రభుత్వం తాలూకు ఆలోచన. తప్పకుండా వినియోగంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి మరింత మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా, మరింత మంచి వాతావరణంలో వారు చదువు చెప్పించుకునేటువంటి విధంగా ఈ పాఠశాల ఉపయోగపడతాయని చెప్పి బలంగా నమ్ముతూ పిల్లలందరికీ కూడా మంచి జరగాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అనకాపల్లి గవరపాలెం భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 8వ తారీఖున శుక్రవారం జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ముందుగా మహాశివరాత్రి కరపత్రాన్ని రాష్ట్ర ఐసీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బివి సత్యవతి, అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాసాల భరత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖు శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ఐసీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బివి సత్యవతి, జిల్లా అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాసాల భరత్ కుమార్, కార్పొరేటర్లు పిలస లక్ష్మి, సౌజన్య రాంబాబు, కొనతాల నీలిమా భాస్కర్రావు పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కీర్తి ఆదినారాయణ, ధర్మకర్తలు కొనతాల కృష్ణంరాజు, కాండ్రేగుల రాము, వాసుపల్లి తాతయ్యలు, సింగంపల్లి రాజేశ్వర్ నాగరాజు, కొనతాల త్రినాథ్, మెల్లిపాక దుర్గారావు, ఈశ్వరరావు మరియు అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమః శివాయ. భక్తులందరికీ విజ్ఞప్తి, రేపు 8వ తేదీ శుక్రవారం అనకాపల్లి శ్రీ 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 భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేయటానికి మా ధర్మకర్తల మండలంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే పురవీధుల్లో భారీగా లైటింగ్ ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, బార్కాడర్లు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. మరి వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదం పంపిణీ ఉదయం, అదేవిధంగా మరలా సాయంత్రం కూడా ప్రసాద వితరణ పెట్టాము. వాటర్ సదుపాయం కూడా ఏ ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా కార్యక్రమాల వరకు వచ్చేటప్పటికి ఉదయం 3 గంటలకి తలుపులు తెరిచి ముందుగా స్వామివారికి 3 గంటల నుండి 4 గంటల వరకు రుద్రాభిషేకాలు స్వామివారికి చేసి 4 గంటల నుండి భక్తులకు దర్శనాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనకాపల్లిలో ఉన్నటువంటి మహిళా సంఘాలు చే ఓం నమః శివాయ అనేటటువంటి ఏకాహం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం మరలా 6 గంటల నుండి 10 గంటల వరకు శివభక్తి గీతాలు, ఆ తర్వాత మహిళలచే కోలాటాలు, ఇలా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఘనంగా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఈ సంవత్సరం రావణాసుర వాహనంపై శివుని నాట్యం అనేటటువంటి ఒక దర్శన భాగ్యాన్ని కూడా కలిగించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా భావిస్తున్నాము. అలాగే మందుగుడి సీతారామయ్య గారి కాకినాడ జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభను స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, జోనల్ వింగ్ యువత అధ్యక్షులు జక్కంపూడి గణేష్లు హాజరయ్యారు. ఈ సిద్ధం సభకు 4 మండలాల్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ పార్టీని 175 నియోజకవర్గాల్లో గెలుపొందే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ను ప్రతిపాడు నియోజకవర్గంలోని వరుపుల సుబ్బారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రావూరి వెంకటేశ్వరరావు, పర్వత రాజుబాబు, గోళ్ల సుధాకర్, బెహర రాజేశ్వరి దొరబాబు, దలే చిట్టిబాబు, గొల్లు వాసిరెడ్డి, జమీలు, అధిక సంఖ్యలో మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అని చెప్పి తహతలాడుతూ పరితపిస్తున్నటువంటి వ్యక్తి సునీల్ అన్న. దేశంలోనే ఎప్పుడు చెప్పాడు అంతబాబు గారు 4 సంవత్సరాల సుమారు నేను చాలా ప్రతి గడపకి వచ్చే విధంగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. అలాగే సునీల్ గారి నాయకత్వం, సునీల్ గారి నాయకత్వం. ఈవేళ ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తలు కింద స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ఈవేళ ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవేళ మన వరుపుల సుబ్బారావు గారు మీ అందరికీ సుపరిచితులు. సుమారుగా చాలా ఈ మధ్యకాలంలో అయినా సుదీర్ఘంగా రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. ఈవేళ మీ అందరి ఆదరమాలతో, మీ అందరి వాణితో జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల, భగవంతుడు దయవల్ల, మీ అందరి సహాయ సహకారాలతో ఈవేళ పత్తుపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. వారందరూ వరుపుల సుబ్బారావు గారికి మీరందరూ కూడా ఆదరమానాలను ఇవ్వాలి, మీ అందరూ చేయూతనివ్వాలి. మీ అందరి యొక్క కష్ట సుఖాలన్నీ కూడా సుబ్బారావు గారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి కార్యకర్త ముఖ్యంగా ఈ రోజున మన పెద్దలు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన అందించారో మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా కీలకమైన దశలోకి వెళ్తున్నాం. రాబోయే 45 రోజుల్లో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే అవన్నీ తలుచుకుంటూ ముఖ్యంగా మన గత 5 సంవత్సరాల్లో కూడా 2.5 సంవత్సరాలు కరోనాతోనే వెళ్ళిపోయింది. కేవలం 2.5 సంవత్సరాల పరిపాలనలోనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక గొప్ప పరిపాలన, ఒక భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీరు అందరూ తెలియజేసుకోవాలి. అదే రకంగా ఈ రోజున ఎన్నో కుట్రపూరితమైన దిశగా మన ప్రతిపక్ష పార్టీ ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే కానీ, జనసేన పార్టీ అయితే కానీ ఏ విధమైన కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన అబండాలు వేసి అభివృద్ధి అనే దాని మీద మాట్లాడుతున్నారో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజున భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు జరగని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మీరందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మన కోస్తా ప్రాంతంలో అయితే 4 ప్రధానమైన పోర్టులు కానీ, 9 ఫిషింగ్ హార్బర్లు కానీ, 16 మెడికల్ కాలేజీలు కానీ, ప్రతి గ్రామానికి విలేజ్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, ఇలాగా ఎన్నో గొప్ప అభివృద్ధి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి గడపకు ప్రతి కార్యకర్త కూడా ఈ రాబోయే 45 రోజుల్లో తెలియజేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో నర్సీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు ఎన్నికల శంఖారావం పూరించారు. తను రాజకీయం మొదటి నుండి కూడా ఎన్నికల సమయంలో సెంటిమెంట్గా లచ్చన్నపాలెం గ్రామం నుండి ప్రచారం ప్రారంభిస్తానని, ఈ ఎన్నికల్లో కూడా ఈ గ్రామం నుండే ప్రచారం ప్రారంభిస్తానని, గతంలోనే లాగే ఈ గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని ఆయన అన్నారు. లచ్చన్నపాలెం గ్రామంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, ఓటు అడిగిన అర్హత ఆయనకు ఉన్నందున అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న తనయుడు విజయ్, మండల పార్టీ అధ్యక్షుడు ఆర్వై పాత్రుడు, మాజీ జడ్పీటీసీ శేష్ కుమార్, సర్పంచ్ అల్లు రామనాయుడు, జోగుపాత్రుడు, చిరంజీవి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే 42 సంవత్సరాల క్రితం, అలాగే ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ లో పోటీ చేస్తా ఉన్నాం. నేను తప్పకుండా ప్రతి ఎలక్షన్ కి వచ్చి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మీ అందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం. ఆ విషయం మీకు తెలుసు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఎలక్షన్ లో కూడా పూర్వం మాదిరిగానే ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుని తీసుకొని ఇక్కడ ముహూర్తం పెట్టాను ఈవేళ. మరి ఈవేళ చూశాను, చాలా సంతోషం. బాబ్జీ డిస్టర్బ్ చేస్తే నాకు మూడు రాదు.
ఇలా చూశారు, ముహూర్తం షాట్ అంటారు దీన్ని. సినిమా తీస్తే ముహూర్తం షాట్ కొడతాం, అలాగే మీరు లచ్చనపాలెం ఇలా ముహూర్తం అదిరిపోయింది. అందరూ పూజ చేసి కొబ్బరికాయ కూడా పోతామని వస్తే ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లాగా అయిపోయింది. ఇవాళ ఓపెనింగ్ మీటింగే అదరగొడిస్తారు మీరు లచ్చనపాలెంలో. దానికి మా లచ్చనపాలెం నాయకుల్ని, ప్రెసిడెంట్ గారిని, పెద్దల్ని, ఆడవాళ్ళందరినీ, ఆడవాళ్ళు అడుగుకి పొట్లు పెడిశారు. ముందే నేను నలుపు, ఇంకా నలుపు అయిపోయాడు. ఆడతలు ఇచ్చి బ్రహ్మాండంగా ఆస్వాదించారు. అలాగే ఈ మండల నాయకుల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరూ వచ్చారు ఆశీర్వదించడానికి. స్టార్ట్ చేస్తున్న ఆలోచించి ఇప్పుడే కాదు, ప్రతి ఎలక్షన్ కూడా మాకారపాలెం మండలం నాకు మెజార్టీ వస్తూనే ఉంది. చాలా టైట్ గా ఉన్న రోజుల్లో కూడా మొన్న నేను అంటే రాజకీయాల్లో ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం, సహజం. దాని గురించి నేను బాధపడినా కానీ ఈ 40 సంవత్సరాలు కూడా ఇందాక కుర్రాడు జనసేన నాయకులు బాబు మాట్లాడుతూ చెప్పాడు మాట, అయ్యన నేను ఎక్కడికి వెళ్ళినా మీ దేవుడు అంటే నర్సీపట్నం అని ఎవరు చెప్పినా అయ్యన బతుకుని ఊరా అని అడుగుతారు. మరి అంత పేరు నాకు ఎలాగొచ్చిందంటే నా గొప్పతనం కాదు, అది ఎన్టీ రామారావు దయ వల్ల, మీ ప్రజల తాలూకు మీ అందరి దయ వల్ల. మీరు ఆశీర్వదించి పంపించారు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది, పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చింది, ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇది తప్పురా నా కొరక అని చెప్పి ధైర్యం వచ్చింది నాకు. ఆ ధైర్యమే ఇవాళ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. నేను ట్రైన్లో వెళ్తూ ఉంటాను, బస్సులో వెళ్తూ ఉంటాను. ఒకసారి బాగున్నా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా సంఘాలు పెట్టారు, దీపం పథకం పెట్టారు. ఆ రోజుల్లోనే మహిళలు ముందు స్థానంలో ఉండాలని చెప్పి వాళ్ళకు రుణమాఫీ చేయాలని, పసుపు కుంకుమ ఇవ్వాలని మహిళలందరినీ కూడా ముందుకు ప్రోత్సహించింది ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చిన్న పిల్లల్ని అడిగితే ఈ రోజు మన రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంత దిక్కుమాలిపోయాం అనేది ఒకసారి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు వైజాగ్ రాజధాని చేస్తానంటాడు, పక్క నుంచి ఏమో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాడు. ఒక పక్కనేమో ఆ కొండని గుండు చేసేసి ఆ కొండ మీద 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడండి. ఈ పేదవాడు ఎలాగవుతాడు నాకు అర్థం కాదు. ఈ రోజు నేనేమనంటే నేను పేదోడిని, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను పేదోడిని, వాళ్ళు పెత్తందారులు అంటున్నాడు. నువ్వు పెత్తందారుడివి, ఇద్దరున్నారు, నువ్వు మీ ఆవిడ. ఎందుకంటే చెల్లిని తరివేశావు, తల్లిని తరివేశావు, అందరినీ బయట తోసేసావు. మరి ఇద్దరికి 500 కోట్లు, 101 గదులతో ఒక ఇల్లు ఎందుకంటే ఇక్కడ వైజాగ్ లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు. అక్కడ ఎన్టీఆర్ స్టేడియం కూడా తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు. నర్సీపట్నాన్ని ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలని, పోలీస్ స్టేషన్ ని కొంచెం పెద్దగా కట్టాలి, అక్కడ గ్రౌండ్ ఉంచాలని చెప్పి ఆలోచించింది అయ్యన్న పాత్రి గారు. ఎన్నో కాలేజీలు, విద్యా సంస్థలు అన్ని కూడా మన కుర్రవాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు. 150 పడకల హాస్పిటల్ తీసుకొచ్చి దాంట్లో డయాలసిస్ సెంటర్ పెట్టింది అయ్యన్న పాత్రి గారు. ఆ 150 పడకల్లో ఒక్క పడక కూడా పెంచలేని, సత్తా లేని, దమ్ము లేని ఎమ్మెల్యేని ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదే హాస్పిటల్లోని మాస్క్, పీపీ కిట్ అడిగిన డాక్టర్ ని తీసుకెళ్లి పిచ్చోడిని చేసేసి బట్టలు లేకుండా రోడ్డు మీద నిల్చోబెట్టి ఆ డాక్టర్ ని చచ్చిపోయేలా చేసింది ఈ ఎమ్మెల్యే అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దళితుల్ని, బీసీల్ని, మొత్తం అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి ఈ రోజు పాతపట్నం మండలం రోమదల గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి జేజేఎం నిధులతో రోమదల గ్రామంలో నూతనంగా పంపిణీ చేస్తున్న ఇంటింటికి కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ జగనన్న పాలనలోనే రాష్ట్ర గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆమె తెలియజేశారు. ఈ పథకం ద్వారా రాబోయే వేసవిలో నీళ్లకు ప్రజలు ఇబ్బంది కాకూడదని యుద్ధ ప్రాతిపదికన పనులు కంప్లీట్ చేసి ఇంటింటికి త్రాగునీరు అందించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఈఈ మధుసూదన్ రావు, ఎంపీడీఓ రామకృష్ణరాజు, ఏఈ కళ్యాణ్ రామ్, కాంట్రాక్టర్ తేజేశ్వరరావు, డీసీబీసీ చైర్మన్ ఎం శ్యాంసుందర్రావు, ఎంఈసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టర్, మండల జేఈసీ కన్వీనర్ ఇనుగుతల సూర్యం, మండల అధ్యక్షుడు ఎస్ ప్రదీప్, ఎంపీటీసీ ఎన్ అర్జున్రావు, సర్పంచులు ఎం అప్పలనాయుడు, డి చెన్నైరావు, సర్పంచ్ ప్రతినిధులు జి సూర్యం, ఆర్ పుష్పారావు, ఎస్ శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతిరావు, జయచంద్ర మరియు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇక్కడ
మంచినీటి సదుపాయం, ఇంటింటికి కొళాయి మరి ఓపెనింగ్ మీ అందరితో కలిసి ఓపెన్ చేయడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఇప్పుడే చెప్పారు పెద్దలు శ్యామ్ గారు చెప్పారు, సర్పంచ్ గారు అయినటువంటి అప్పలనాయుడు గారిని మరి ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా అయినటువంటి సుమారుగా 30 లక్షలతో ఇంటింటి కొళాయి గ్రాంట్ మరి ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం మరి అందించాలని మరి డిఈ గారు మరి ఇంజనీరింగ్ కళ్యాణ్ గారు మరి కాంట్రాక్ట్ గారు దాని సహాయంతో మరి 13 రోజుల్లోనే పూర్తి చేసినందుకు మనసారా మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే ఇక్కడ మనందరికీ ఏంటి అర్థమవుతుంది, పేద ప్రజల తాలూకా ఆహార్తిని తీర్చాలి, పేద ప్రజల తాలూకా ఇబ్బందుల్ని పూర్తిగా పరిష్కరించాలి, మన ఊర్లో ఉండేటువంటి ఎటువంటి సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ గారు మరి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పెద్దలు ఇంజనీరింగ్ ఆఫీషియల్స్ ముందు పెట్టి మరి కాంట్రాక్ట్ గారిని సమన్వయం చేయిస్తూ ప్రతి ఒక్కరికి 350 పైపులు 13 రోజులు పూర్తి చేయడం మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా కులమత వర్గ విభేదాలు లేవు. మరి ఈ ఇల్లు ఆ ఇల్లు, ఈ అమ్మ ఆ అమ్మ, మరి ఈ రాజకీయ పార్టీ ఆ పార్టీ అని కాదు, అర్హత కాదు ప్రతి ఒక్కరికి పథకాలు అందించడం, ప్రతి ఒక్క ఊరిలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి గ్రామ సచివాలయం మరి రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ వెల్నెస్ క్లినిక్, మరి ఆరోగ్య సురక్ష మరి అన్ని రకాలుగా లేని వాళ్ళకి పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు కట్టుకునే సౌభాగ్యం. మరీ ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అయినా మన ఊరికి ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి తాలూకా ఈ పరిపాలన మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఇంటి అమ్మాయిగా, మీ ఎమ్మెల్యేగా నన్ను మీరంతా పెద్ద మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి జగనన్న తాలూకా పరిపాలనలో మరి ఇక్కడ పెద్దవాళ్ళందరూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ దయా మాట్లాడుతూ అర్హత లేని ప్రతి ఒక్కరికి మన ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను అందిస్తున్నారని, అందుకే ప్రతి ఒక్క అక్క మొహంలో ఆనందం కనిపిస్తుందని, ఇదే ఆనందం జీవితాంతం ఉండాలంటే రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని, చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని, గతంలో నేను కూడా అదే పార్టీ నుండి వైసీపీలోకి వచ్చి అభివృద్ధిని చవిచూశానని అన్నారు. రేపటి రోజున ఏ అవసరం ఉన్నా కానీ మీరు వెళ్ళి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నా అని చెప్పేసి పిలిచి పని చేపించుకునే హక్కు మనందరికీ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ప్రజలారా మీ అందరికీ. ఎందుకంటే రానున్న ఎన్నికలు చాలా బలమైన ఎన్నికలు. ఎందుకంటే గుంపులుగా ఒక పక్షాన ఉన్నారు, ఒక్కడే ఒక పక్షాన ఉన్నాడు. సింహం సింగిల్ గా వస్తున్న డైలాగ్ గుర్తుంది కదా, వస్తుంది సింహం సింగిల్ గా. కాబట్టి ఆ సింహాన్ని గెలిపించి రేపటి రోజున సామాన్యులైనందున మనం పెత్తందారుల మీద కాలు రగరేజ్ చేసుకొని నేరుగా గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మనకుందని నేను తెలియజేస్తున్నాను ప్రజలందరికీ. అర్థమవుతుందా? ఈ నియోజకవర్గాన్ని, మైలవరం నియోజకవర్గాన్ని అటు ఇటు ఎటు గాని పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయారు నాయకులు. అటుపక్క ప్రతిపక్షం వారు అలాగే వదిలేశారు, పాలక పక్షం వారు అలాగే వదిలేశారు. ఏంటి ఏతో ఎట్లా ఎవర్రా బాబు మన నాయకుడు వచ్చే నాయకుడిని ఎదురు చూస్తున్నాం. అందరూ అయోమయమైన పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వెనక నుంచి బలం అనేది లేదు. అలాంటి సమయంలో ఒక బలాన్ని జగనన్న పంపించాడు. ఎవరంటే మన ఎంపీ గారు. అర్థమవుతుందా? ఆయన వచ్చిన దగ్గర నుంచి నాయకులందరిలో మన వెనకాల ఒక నాయకుడు ఉన్నాడు రా అన్న బలం అంతెందుకు నాకు కూడా చాలా బలమైన నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఆటోమేటిక్ నాకు కూడా ఫోన్లు చేశారు. నేను టీడీపీ నుంచి వచ్చానండి, నాకు కూడా ఫోన్లు చేశారు, బాబు రానన్నారు. అరే ఆలోచిస్తున్నా ఏంద్రా పరిస్థితి ఏమైపోయింది, యువకులు వచ్చాం ఏంట్రా అని ఆలోచిస్తా ఉన్నా, ఒక సపోర్ట్ లేదని ఆలోచిస్తా ఉన్నా. అలాంటి సమయంలో ఒక నాయకుడు వచ్చి భరోసా ఇచ్చి నేనున్నాను, యువకులందరినీ ఒక తాటి మీద నడిపించని చెప్పేసి ఒక భరోసా కల్పించిన నాయకుడు కేసీఆర్ నాని గారు. అర్థమవుతుందా? ఈ రేపటి రోజున జరగబోయే
జరగబోయే ఎలక్షన్లో ఇంతకు ముందు 2019 ఎలక్షన్లో ఫ్యాన్ గాలికి అందరూ కొట్టుకుపోయినా కూడా ఏకైక మొగాడు నిలబడ్డాడు మన కృష్ణా జిల్లాలో. రేపటి రోజున జరగబోయే ఎలక్షన్లో కూడా ఆ బాబులందరూ కలిసి వచ్చినా కానీ మన బాబుని గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే. 2 బటన్లు ఉంటాయి, 2 బటన్లు నొక్కండి. ఒకటావో సర్నాల తిరుపతిరావు అన్నకి, ఒకటావో నానన్నకి. నొక్కుతారా లేదా? నొక్కుతారా లేదా? అరే నొక్కండి గట్టిగా, అరే నొక్కండి అంటున్నా కదా, గట్టిగా నొక్కండి. రేపటి రోజున మీ నొక్కుడు చూసి అవతలకు బద్దలైపోవాలి, అర్థమవుతుందా? రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి గడపకు చేరాయని, ప్రజల సుఖ సంతోషాలతో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి తీరతారని, తుని నియోజకవర్గం యాక్టివిస్ట్ విజయం సాధిస్తామని మంత్రి దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా తనయుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ మొదటి రోజు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా స్థానిక రామకృష్ణ కాలనీలో అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించే అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి జరిగిన ప్రతి కుటుంబము జగన్మోహన్ రెడ్డికి, నాన్నగారి దాడిశెట్టి రాజాకు అండగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలు అందుకున్నారని, మరోసారి అవకాశం కల్పిస్తే మెరుగైన సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధబాలు, యువత అధ్యక్షులు బాలు, రేలంగి రమణగౌడ్, కోసం దొరబాబు, ప్రామతి మహేష్, షేక్ కాజా, కాసే కపిల్, శ్రీను, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలకు, నాయకులకు, అలానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా మొదటి రోజుగా తుని పట్టణంలోనే ఈ రోజు నుంచి ప్రచారానికి మొదలు పెడుతున్నాము. అలానే వచ్చే నెలలోనే మనకి ఎలక్షన్ రాబోతుంది. సో అందుకని జగన్ గారిని, అలానే మా నాన్నగారిని దాడిశెట్టి రాజా గారిని మళ్ళీ 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అలానే యువతను మళ్ళీ నాతో పాటు ఉన్న ప్రజలకు అందరికీ మంచి చేయాలని జగన్ గారు ఇప్పుడు దాకా ఇచ్చిన పథకాలు అన్నీ అందరికీ అందాయని ఈ రోజుతో తెలియజేస్తున్నాను. అలానే ఈ వచ్చే నెలలోనే ఎలక్షన్లో గెలిపించుకొని మళ్ళీ ఈ 5 ఏళ్ళు సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో మొన్నాడాల పరిషత్ సమావేశ మందిరంలో బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం జరిగింది. స్థానిక ఐసిడిఎస్ సిఎడ్ పివి లలిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకన్ సూర్యకుమారి రామునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిడిపిఓ లలిత కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీపీ సూర్యకుమారి మాట్లాడుతూ, బాల్య వివాహాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలపై వివక్షతను విడనాడాలన్నారు. అనంతరం తహసీల్దార్ చలమయ్య, సిఏ పిన్నెంటి రమణ, ఏవో బాబురావు, లా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి, డాక్టర్ చక్రవర్తి, డైరెక్టర్ ఆఫ్ సిడి ఆర్గనైజేషన్ రాజు మాట్లాడుతూ, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోక్సో చట్టం గురించి సమగ్రంగా వివరించారు. చట్టాల ద్వారా తీసుకున్న చర్యలను గురించి వివరించారు. కార్యక్రమంలో మండల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి సూర్యనారాయణ, ఎంఓ లక్ష్మణరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు, ఒక దేశ అభివృద్ధిని కొలవాలి అని అంటే ఆ దేశంలో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ దేశ అభివృద్ధిని కొలవచ్చు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మన దేశంలో చూసినప్పుడు ఓన్లీ చైల్డ్కి సంబంధించిన, పిల్లలకి సంబంధించిన అఫెన్సెస్ చాలా జరుగుతుంది. అంటే యాక్చువల్గా మనది పితృస్వామిక దేశం. అండ్ ఇక్కడ ఆడవాళ్ళ మీద హింస, అసమానతలు, సాంఘిక దురాచారాలు మనం రోజు చూస్తూనే ఉన్నాము. అందులో చైల్డ్ మ్యారేజ్ అనేది ఒకటి, చిన్నపిల్లలకి పెళ్లి చేయడం అనేది ఒకటి. అండ్ పిఎన్ఈటీ యాక్ట్, అంటే ఆ హింస అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే చిన్న పిల్లలు పుట్టక ముందు నుంచే స్టార్ట్ అవుతుంది, ఆడపిల్లలు పుట్టక ముందు నుంచే స్టార్ట్ అవుతుంది.
అంటే గర్భంలో ఉన్నప్పుడే అంటే మనం టెక్నాలజీని సరైన విధంగా యూజ్ చేసుకోకుండా యాక్చువల్గా పిఎన్డిటి యాక్ట్ ప్రకారం అంటే లింగ నిర్ధారణ వరకు డాక్టర్ గారు చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. ఆ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో టెస్ట్ చేయొచ్చు. ఈ సెక్స్ పిల్లల యొక్క సెక్స్ ఇంకా చాలా స్థాయిలో ఉంది. మనకి కొన్ని రాష్ట్రాల్లో చూసినట్టయితే హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఇంకా ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్య లింగ వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంది. సో అది తగ్గించాలి, భ్రూణ హత్యలు తగ్గించాలి అనే ఉద్దేశంతో PCPNDT యాక్ట్ని అంటే ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అంటే మనకి చాలా మటుకు ఎక్కడా కూడా పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ అనేది ఎక్కడా కూడా మనకి తెలియడానికి ఛాన్స్ లేదు. అలా ఉండడం వల్ల ఇవాళ చాలామంది ఆడపిల్లలు మనం బ్రతకగలుగుతున్నాం. లేదు అంటే గతంలో చాలామందికి భ్రూణ హత్యలు అనేవి గురవుతుండేవి. ఇప్పటికి కూడా ఇంకా చాలా కుటుంబాల్లో ఆడపిల్ల, అదే మగపిల్లవాడైతే ఒక పెద్ద పండగ చేస్తాం, అదే ఆడపిల్ల అంటే ఇంకా ఈ రోజుల్లో అంటే ఇంకా కొన్ని దగ్గర ఇంకా ఉంటూనే ఉన్నాయి. సో అలాంటి వాటికి అన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టి ఆడపిల్లలు కూడా మగపిల్లవాళ్ళతో సమానమే, వాళ్ళని ఏ రకంగా వివక్షత చూపించకూడదు. జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారు, వాళ్ళ లేనిదే మనకి సృష్టి లేదు. సో కాబట్టి ఆడపిల్లలపై హింసల్ని, ఆడపిల్లలపై హత్యలు నివారించాలనే ఉద్దేశంతో పుట్టక ముందే కొంతమంది గర్భం నుంచి చంపేస్తున్నారనే ఉద్దేశంతో ఈ PCPNDT యాక్ట్ అనేది తీసుకొచ్చున్నారు. గౌరవించాలి అంటే ఆ యొక్క పథకానికి, ఆ యొక్క పదానికి నిదర్శనమే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా 100 పథకాలు ఇస్తే అందులో 10 కూడా పురుషులకు ఇవ్వలేదు, 90 కూడా స్త్రీలకే పెద్ద పెట్టేశారు. అమ్మఒడి కానీ, చెయ్యత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఉన్నావటి కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, విద్యాదీవెన కానీ, అన్ని ఫీజు రింబర్స్మెంట్ కానీ అన్నీ కూడా. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉంటే ఆ మగ పిల్లల్ని అమ్మ తమ్ముడు చదువుకుంటాడు నువ్వు మాని, లేకపోతే అన్నయ్య అయితే అన్నయ్య చదువుకుంటాడు నువ్వు మాని అనేవాళ్ళు ప్రజలకు. ఎందుకంటే వాళ్ళకి చదివించుకోవడానికి అవకాశం లేక. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని ఓ సామాన్యుడి ఫిర్యాదు మేరకు శ్రీలక్ష్మి చెవి, ముక్కు, గొంతు, కంటి వైద్యశాలపై ఆకస్మిక తనిఖీలు చేసి వారి తప్పిదాలపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని DMHO సుహాస్ని తెలిపారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ ఒక వ్యక్తి ఫోన్ చేసి శ్రీలక్ష్మి కంటి వైద్యశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, డాక్టర్లు లేకుండా వ్యక్తితో కంటి చికిత్స చేయించి తనకు కళ్ళజోడును అంటగట్టేలా చూశారని ఫిర్యాదు చేశారని తెలిపారు. అంతేకాకుండా జగ్గయ్యపేట పట్టణంలోని మరికొన్ని హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు, 2 హాస్పిటళ్లకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నారని గుర్తించి ఆ హాస్పిటల్ను మూసివేయాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. క్షణాల్లో ప్రజల సమస్యలపై స్పందించి హాస్పిటల్ వారిపై చర్యలు తీసుకున్న DMHOకు జగ్గయ్యపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నేను 3rd డే పల్స్ పోలియో విజిట్ చేయడానికి, హై రిస్క్ విజిట్ చేయడానికి నేను చిలకలు రావడం జరిగింది. సో అందులో భాగంగా నాకు ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ఎవరో దగ్గర నుంచి నేను కాల్ రిసీవ్ చేసుకున్నాను. ఒక లక్ష్మీ ENT హాస్పిటల్లో ఎవరో వాళ్ళని దురుసుగా మాట్లాడారు, వాళ్ళకి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు అని నాకు ఫోన్ కాల్ వచ్చి మాట్లాడడం జరిగింది. సో దాంట్లో భాగంగా నేను అక్కడ నుంచి మరి ప్రజలకి సేవ చేసే మనం ఒక డాక్టర్స్గా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నప్పుడు మనం అందరం కూడా ప్రజలకి జవాబుదారులం కాబట్టి ఆ ఉద్దేశం మీద నేను హాస్పిటల్ ఇక్కడ విజిట్ చేశాను. సో విజిట్ చేసినప్పుడు ఎంప్లాయీని కూడా ఆప్టోమిస్ట్, తను ఏంటంటే ముందుగా డాక్టర్ చూసే ముందుగా కన్ను ఎలా ఉందని చూడటం అనేది జరుగుతుంది. సో అతన్ని కూడా నేను ఎంక్వైరీ చేసి నన్ను అడిగినప్పుడు ఇలాంటి సమ్ స్ట్రోక్ కూడా అని, అంటే తన హెల్త్ కండిషన్ అనేది కరెక్ట్గా లేక తను ఆ దురుసుగా మాట్లాడటం అని చెప్పి తను ఒప్పుకోవడం జరిగింది. అతనికి కూడా గట్టిగా ఇంకోసారి ఇప్పుడు ఇలాంటివి చేయకూడదు అని కూడా చెప్పడం జరిగిందండి. సో అదే భాగంగా ఇక్కడ మేము హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు డాక్టర్స్ 2 ఉన్నారు. ఇది కాకుండా ఇక్కడ హాస్పిటల్స్లో కొన్ని వాళ్ళ ఎంప్లాయీస్ అనేది కొన్ని మాకు ఇచ్చినవి ఇక్కడవి కొంచెం చేంజ్గా కనిపిస్తున్నాయి. దాని మీద మేము అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పాము. అండ్ దెన్ ఇక్కడ ఆప్థమాలజిస్ట్, ఇతను ఆప్టోమెట్రిస్ట్ రీసెంట్గా వచ్చారని తెలిసింది. సో డాక్టర్లకు కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తన ఎంప్లాయీస్ కూడా ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎలా పేషెంట్స్తో బిహేవ్ చేస్తున్నారు ఏంటనేది కూడా డాక్టర్స్ చూసుకోవాలని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా మేము
వెంకటేశ్వర సన్నీ హాస్పిటల్స్ అని ఒక హాస్పిటల్ విజిట్ చేసాము. యాక్చువల్గా ఆ హాస్పిటల్ అనేది వేరే, అంతకుముందు వేరే దగ్గర ఉంది. ఇది కొత్తగా వేరే దగ్గరికి మార్చారని చెప్పారు, కానీ మాకు పర్మిషన్ మా దగ్గర ఏమీ పెట్టలేదు. దానివల్ల హాస్పిటల్లో మేమంతా కూడా విజిట్ చేసి హాస్పిటల్ క్లోజ్ చేయమని చెప్పి కూడా వాళ్ళకి పెట్టాము, చెప్పడం జరిగింది. అలానే ఇంకొక హాస్పిటల్లో విక్రమాదిత్య కూడా హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగిందండి. ఆ హాస్పిటల్ కూడా డాక్యుమెంట్స్ చాలా వరకు లేవు. అది వాళ్ళు ప్రొడ్యూస్ చేసామన్నారు కానీ మాకైతే ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళ దగ్గర కూడా ఒక కాపీ కూడా లేవు. వాళ్ళని కూడా, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ డే కేర్ హాస్పిటల్స్ అండి. హీరా మండలం రగడ గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ పరిధిలో 3 బిల్డింగులు ₹1 కోటి నిర్మించడం జరిగిందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా శాఖల వారిని ఒకచోటే ఆ భవనాల్లో ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. అలాగే మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, మళ్లీ సరికొత్త సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, ప్రతి అర్హత కలిగిన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలన్నా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై గెలిపించాలని, అలాగే మీ ఇంటి బిడ్డనైన నన్ను మీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డిడి స్వరూపరాణి, ఈపీఓ ఆర్డి నాగమణి, వైసీపీ మండల అధ్యక్షుడు ఎం రామకృష్ణ, పిఎస్సి అధ్యక్షులు అందవరపు వెంకట సురేష్, కాంట్రాక్టర్ రెడ్డి జగదీశ్వరరావు, ఎంపీటీసీ ప్రతినిధి కె గోవిందరావు, సర్పంచులు కె దేవి, పి పల్లవి, పి శారద, వైఎస్ఆర్సీపీ నాయకులు రామకృష్ణ, జి సూర్యం, పి నీలమోహన్ రావు, గోవింద్, ఏ మన్మధరావు, అవలంగి, రొగడ, కోమనపల్లి పంచాయతీల కార్యదర్శులు, హెల్త్ డిపార్ట్మెంట్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి చాలా చక్కనైనటువంటి బిల్డింగ్స్, సచివాలయం, అలానే రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ వెల్నెస్ క్లినిక్, మరి ఈ ఓపెనింగ్ సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఎంబీఓ గారికి, అలానే మన ఎంపీటీసీ గారు అయినటువంటి ప్రతినిధి గారు కాణం గోవింద్ గారికి, అలానే మన సర్పంచ్ గారు, సర్పంచ్ ప్రతినిధి గారు, పెద్దలు ఇప్పుడే చాలా చక్కగా వివరించి అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటి, మళ్ళీ మనకి అభివృద్ధి కావాలంటే జగనన్ని ఏ విధంగా గెలిపించుకోవాలి, మరి మీ ఇంటి ఆడబిడ్డను, మీ ఇంటి ఆడపిల్లను, మరి ఎమ్మెల్యేను ఏ విధంగా గెలిపించుకోవాలని చాలా చక్కగా చెప్పినటువంటి గౌరవ పెద్దలు రామకృష్ణ గారికి, అలానే మా కొమరాపల్లి సర్పంచ్ గారు ఉన్నటువంటి పల్లి గోవింద్ గారికి, మేడం గారికి, గోవింద్ గారి భార్య గారికి, అలానే మరి అవలంగి సర్పంచ్ గారు అయినటువంటి పల్లవి గారికి, మరి వాళ్ళ నాన్నగారు అయినటువంటి నీలమోహన్ గారికి, మరి ఈ కాంట్రాక్ట్, ఈ చక్కనైనటువంటి ఈ ప్రదేశంలో చాలా పెద్ద కొండ ఉండేది. ఆ కొండ ఎలాగ బ్లాస్ట్ చేయాలి, ఈ ప్రాంతంలో ఎలాగ ఈ బిల్డింగ్స్ వస్తాయని కూడా నిజంగా ఊహల్లో కానీ కళల్లో కానీ కనలేదు. కానీ ఇది సాధ్యమైందని చూపించారు మరి రెడ్డి జగతి గారు. మీరు చేసినటువంటి ప్రయత్నం, ఈ చక్కనైన నిర్మాణానికి మేము ఎప్పుడు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఇంత చక్కనైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మరిపించేటటువంటి మాటలు కాదు, చేతల ద్వారా ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు మన గ్రామ స్వరాజ్యం అందించినటువంటి ఈ బిల్డింగ్స్ నిర్మాణానికి మరి అలానే ఇక్కడ విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ, మరి గౌరవ భీమేశ్వరుని కళ్యాణానికి యువరాజు కొబ్బరి బొండాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడుకు చెందిన వ్యాయామ దర్శకులు, సూక్ష్మ కళాకారులు లయన్ ద్వారంపూడి యువరాజరెడ్డి సంధ్య డెకరేషన్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా గొల్లల మామిడాడు శివారు లక్ష్మీనరసింహపురం పాటి మీద వెలిసిన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవాలకు గత 2 సంవత్సరాలుగా సుందరంగా అలంకరించిన కళ్యాణ కొబ్బరి బొండాలను సంధ్య డెకరేషన్ ఆధ్వర్యంలో సకుటుంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో అందజేయడం జరిగింది. వీటిని కళ్యాణంలో వినియోగించాలని ఆలయ కమిటీ అర్చక స్వామి వారిని కోరినట్లు యువరాజారెడ్డి తెలిపారు. గ్రామంలోని ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామి కళ్యాణానికి 3 సంవత్సరాలుగా సమర్పించడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భీమేశ్వర స్వామి ఆలయ కమిటీ అర్చక స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. గొల్లల మామిడాడు శ్రీవారు శ్రీ లక్ష్మీ నరసాపురం పాటిమద గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవము మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగేటటువంటి కళ్యాణానికి సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణానికి కొబ్బరి బొండాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది.
ఈ సంవత్సరం 3వ సంవత్సరం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు ఈరోజు జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవానికి మా కుటుంబ సభ్యులతో శ్రీ స్వామివారి భీమేశ్వర స్వామి మాణిక్యాంబ అనేటటువంటి కొబ్బరి బండాలను అందంగా తయారు చేయడం జరిగింది. స్వామివారి కృపతో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామన్న ముఖ్యమంత్రి. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును లాంఛనంగా జాతికి అంకితం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నికల శంఖారావం పూరించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థులు. విశాఖ వెంకటాపురం, పద్మనాభనగర్ ఎస్సీ బీసీ కాలనీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. నీడలేని పేదవారికి గూడు కల్పించడమే జగన్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ అంబేద్కర్ గ్లోబల్ సెంటర్ అర్హులైన వారికి రిజిస్ట్రేషన్లతో కూడిన ఇండ్ల పత్రాలను అందించిన చంద్రశేఖర్ రెడ్డి. అనకాపల్లి గవరపాలెంలో ఈ నెల 8వ తారీఖున శుక్రవారం జరిగే మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్న ఆలయ చైర్మన్ ఆళ్ల. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బివి సత్యవతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించిన నాగేశ్వరరావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.